హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మన పిల్లలు ఎంత చక్కగా వినాయకుడిని తయారు చేస్తున్నారో చూడండి. వాళ్ళ ఐడియాస్ తోటి వినాయకుడిని తయారు చేస్తున్నారు. ప్రతి పండగల కంటే వినాయక చవితిని పిల్లలు చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ఎందుకంటే వినాయకుడిని వాళ్ళు డిఫరెంట్ టైప్స్ తోటి చేస్తూ ఉంటారనమాట. మీ పిల్లలు ఇక్కడ ఇసుక వినాయకుడిని తయారు చేస్తున్నారు చూడండి. వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మనము వినాయక కథ గురించి తెలుసుకుందాం. వినాయక చవితి కథ. ఒకసారి పార్వతీదేవి తన స్నానానికి వెళ్ళినప్పుడు తన శరీరానికి రాసుకున్న పసుపు చల్లతో ఒక అందమైన బాలుడిని తయారు చేసి ఆ బాలుడికి ప్రాణం పోసింది. ఆ బాలుడే వినాయకుడు. ఆమె అతనికి, నేను స్నానం చేస్తున్నంత వరకు ఎవరిని లోపలికి రానియకు అనే ఆజ్ఞ ఇచ్చింది. అప్పట్లో శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడు కోపగించుకొని తన త్రిశూలంతో ఆ బాలుడి తల నరికి వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతి చాలా బాధపడింది. తన కుమారుణ్ణి తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంది. అప్పుడు శివుడు తన గణాలను పంపి ఉత్తర దిశ నుంచి మొదట కనిపించే జీవి తల తెచ్చమని చెప్పాడు. వారు ఒక ఏనుగు తల తెచ్చారు. ఆ ఏనుగు తలను బాలుడి శరీరానికి అమర్చగా అతను మళ్ళీ ప్రాణం పొంది లేచాడు. అప్పటి నుంచే అతనికి గణపతి, వినాయకుడు, గణాధిపతి అని పేర్లు వచ్చాయి. శివపార్వతులు ఆశీర్వదించి, ఎవరైనా పనిని మొదలుపెట్టే ముందు నిన్ను పూజిస్తారు, నీ అనుమతి లేకుండా ఎలాంటి పని సఫలం కాదు అని వరమిచ్చారు. మన జీవితంలో ఏ పని చేయాలన్నా గణపతిని ముందుగా ఆరాధిస్తే అవరోధాలు తొలగిపోతాయి. చూడండి, మనం కథ చెప్పుకునేసరికి పిల్లలు రెడీ చేసేసారు వినాయకుడిని. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి.